దేవుడు మన జీవితాలను క్షుణ్ణంగా గమనించేవాడు మాత్రమే కాదు, మన పోరాటాలలో ఆయన చురుకుగా పాల్గొంటాడు. మనకు కావలసిన సహాయాన్ని, మద్దతును ఆయన అందిస్తాడని నమ్మి ఆయన తట్టు మనం ఎంతైనా తిరగవచ్చు. కొన్నిసార్లు మన జీవితం మనకు భారంగా అనిపించవచ్చు, కానీ ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు అని నమ్మి ఆయనలో మనం విశ్రాంతి తీసుకోవచ్చు. కష్ట సమయంలో, ఆపద సమయంలో దేవుని వైపు చూడటానికి ఈ వచనం గొప్ప ఆహ్వానం లాంటిది. దేవుడు మనకు ఆశ్రయం కావటం వల్ల దేవుని సన్నిధిలో మనం భద్రతను పొందవచ్చు. మన చుట్టూ ఉన్న ప్రపంచం అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా మనకు ఆశ్రయమై ఉన్న దేవునిలో మనం ఎంతైనా విశ్వాసం ఉంచవచ్చు. జీవితం ఎంత అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ కూడా దేవుడే మనం ఆధారపడగలిగిన ఆశ్రయం. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు జీవితపు తుఫానులను ఎదుర్కోవటానికి మనకు ధైర్యం వస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎల్లప్పుడూ మనకు అందుబాటులోనే ఉంటాడు. మనకు సహాయం చేయటానికి ఆయన ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తూనే ఉంటాడు. మనం విడిచిపెట్టబడ్డాము, మనం అనర్హులమని భావించే సమయాల్లో కూడా దేవుని సన్నిధి మన ఎడల ఎప్పుడు కూడా స్థిరంగానే ఉంటుంది. ఆయన మనకు సహాయం చేయటానికి ఎల్లప్పుడూ ఆయన మనకు సమీపంగానే ఉంటాడు. ఆయన వాగ్దానాలను నమ్మి ఆయన వైపు మనం చూసినప్పుడు ఆశ్చర్యకరమైన సహకారాన్ని, సహాయాన్ని మనం మన జీవితంలో పొందగలుగుతాం.